వైఎస్ షర్మిల జగన్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికీ కూడా ఒక లేఖ రాశారు సార్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, విభజన హామీల మీద చర్చించండి, విలువైన సభా సమయాన్ని వృధా చేయకండి, అలాగే ప్రత్యేక హోదా మీద అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కోరుకుంటున్న వైసీపీ కానీ ఎన్డీఏలోకి వెళ్ళడానికి వీళ్ళెవరితోన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రయత్నం కానీ ఈ సాహసం కానీ చేసే అవకాశం ఉంటుందా? చెయ్యరు కనుకనే కదా షర్మిల చెప్పేది. చెయ్యరు కనుకనే వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నారు. అయినా తీర్మానం చేస్తానికి సత్సంబంధాలు ఉన్న తీర్మానాలు చేయొచ్చు. గతంలో కూడా తీర్మానాలు చేశారు కదా అసెంబ్లీ. ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో అది ఉంటుంది కదా. ఇప్పుడు కూడా బహుశా టీడీపీ వాళ్ళు చెప్తారు, సో కేంద్ర సహకారంతో మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేద్దాం. నేను ఒక టీవీ ఛానల్లో తెలుగుదేశం ప్రతినిధి చెప్తే నవ్వొచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేసి అన్యాయం చేశాడు, ఎకానమీ నాశనం చేశాడు, డెవలప్మెంట్ చేశాడు, చాలేళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్రం సహకారం అవసరం, అందుకొరకు మేము బీజేపీతో కలుస్తున్నాం అంటున్నాడు. సో ఇంత బ్లేటెంట్గా చెప్పుకుంటారు పొలిటికల్ పార్టీ, కళ్ళ ముందు కనబడుతుంది అక్కడ. అందువల్ల రేపు మా బీజేపీ మాకు ఆ సహకారం ఇస్తానన్నది అది ఇస్తానన్నది కూడా చెప్పే అవకాశం ఉంది. అందువల్ల షర్మిల అడిగిన ప్రశ్న ఆమె రాజకీయ నెరేటివ్ను బిల్డ్ చేస్తానికి, అంటే టీడీపీ వైసీపీలు బీజేపీకి దాసోహం అన్నాయి. కాంగ్రెస్ నాయకురాలు కనుక యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో వైసీపీ లేదు టీడీపీ లేదు కనుక దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి షర్మిల అడగవచ్చు. షర్మిల రాజకీయ వ్యూహం ఉంటే ఉండవచ్చు, కానీ ప్రజలకు మాత్రం అది ఉపయోగమే కదా. మీరు కనీసం అసెంబ్లీలో రెండు పార్టీలు ఇప్పుడు ఏకంగా బీజేపీకి అనుకూలంగానే దేశంలో వ్యవహరిస్తున్నాయి కదా. సో తీర్మానం చేయండి, నిజమే. సో ఆ తీర్మానం పైన జగన్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ టీడీపీ బీజేపీ కలుస్తున్న సమయంలో టీడీపీని కార్నర్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే షర్మిల సజెషన్ కనుక తీసుకుంటే ఆయనకే లాభం. కానీ షర్మిల సజెషన్ ఏదున్నా మోడీ పైన ఈగవాలని ఇయ్యను, మోడీకి ఇబ్బంది కలిగించను అనే వైఖరి ఇప్పటి వరకు వైసీపీ అనుసరిస్తుంది. సో అందువల్ల ప్రజలకు ఇబ్బందితో సంబంధమే లేదు ఈ రాజకీయాలకు. బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష మైత్రి అది టీడీపీ అయినా వైసీపీ అయినా చేయడానికి ప్రజల జీవితాలతో సంబంధం లేదు. అందువల్ల ప్రజల జీవితాలతో సంబంధం ఉన్న ప్రత్యేక హోదా విభజన హామీల పైన తీర్మానం చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి బీజేపీతోనే కలుస్తున్న టీడీపీ ఎలాగో ముందుకు రాదు. కానీ ఆ అవకాశాన్ని వైసీపీ కూడా తీసుకోవడానికి రెడీగా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. షర్మిల దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.